హాయ్ హలో 40 ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ వీటిని సెంటెన్సెస్ మధ్యలో మనం ఉపయోగిస్తాం. వీటిని ఎలా ఉపయోగించాలో చాలామందికి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో, వీటిని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి సెంటెన్సెస్‌లోనూ ప్రిపోజిషన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇక్కడ మీరు చూడండి అబౌట్, అబోవ్, అక్రాస్, ఆఫ్టర్, అగైనెస్ట్, అలాంగ్, అట్, అబౌట్, బిఫోర్, బిహైండ్, బిలో, బిసైడ్, ఆఫ్, ఓవర్, ఇన్, ఇన్సైడ్ ఈ విధంగా ఒక 40 ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన 40 ప్రిపోజిషన్స్ ఈ వీడియోలో ఉంచడం జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మొట్టమొదటిగా మనం అబౌట్ గురించి తెలుసుకుందాం. సో, అబౌట్ అంటే ఏం లేదు గురించి అని చెప్పేసి. మనం తెలుగులో అంటుంటాం కదా! అతని గురించి, దాని గురించి అని చెప్పేసి దానిని ఇంగ్లీష్‌లో అబౌట్ అని చెప్పేసి అంటారు. టెల్ మీ అబౌట్ యువర్ డే. మీ రోజు గురించి చెప్పు అంటే నీ రోజు ఎలా ఉంది అని చెప్పేసి. ఐ యామ్ వర్రీడ్ అబౌట్ ద ఎగ్జామ్. నేను పరీక్ష గురించి ఆలోచన చెందుతున్నాను. సో, అబౌట్ అంటే గురించి అని చెప్పేసి. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. దాని గురించి చింతించకు అని చెప్పేసి. సో, నెక్స్ట్ అలాగే సో, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి అడుగుతున్నారు. సో, ఈ మంత్‌లో నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ప్రారంభించబోతున్నాను. ఒక 21 డేస్‌లో ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా నేను ఈ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లేదా కమెంట్‌లో నేను వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ అనేది పెడతాను. దాంట్లో జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అదేవిధంగా ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఇప్పుడు కాస్ట్ 99కి వస్తుంది. అది మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో, దెన్ అబోవ్ అంటే పైగా అని చెప్పేసి. ద క్లాక్ ఈజ్ అబోవ్ ద డోర్. గడియారం అనేది డోర్ పైగా ఉందని చెప్పేసి. టెంపరేచర్స్ ఆర్ అబోవ్ నార్మల్ టుడే. సో, ఈరోజు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పైగా ఉన్నాయి అని చెప్పేసి. ద ఏరోప్లేన్ ఫ్లూ అబోవ్ ద క్లౌడ్స్. విమానం మేఘాల పైగా ఎగురుతుంది అని చెప్పేసి. సో, అదేవిధంగా అకార్డింగ్ టు అంటే అనుసరించి లేదా దాని ప్రకారం అని చెప్పేసి. అకార్డింగ్ టు ద టీచర్ ద ఎగ్జామ్ ఈస్ పోస్ట్‌పోన్డ్. అంటే టీచర్ ప్రకారం పరీక్ష అనేది వాయిదా పడింది. అకార్డింగ్ టు ద వెదర్ ఫోర్కాస్ట్ ఇట్ విల్ రైన్ టుమారో. వాతావరణ సమాచారం ప్రకారం రేపు వర్షం పడుతుందని చెప్పేసి. వి ఆర్ వర్కింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్. మేము ప్రణాళిక ప్రకారం పని చేస్తున్నాము అని చెప్పేసి. సో, అలాగే అక్రాస్ అంటే అడ్డంగా. హి ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్ టు క్యాచ్ ద బస్. అతను బస్సును పట్టుకోవడానికి స్ట్రీట్‌కి అడ్డంగా పరిగెట్టాడని చెప్పేసి. ద రివర్ ఫ్లోస్ అక్రాస్ ద వ్యాలీ. నది లోయ గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి. దెర్ ఈస్ ఎ పార్క్ అక్రాస్ ఫ్రమ్ మై హౌస్. నా ఇంటి ఎదురుగా ఒక పార్క్ అనేది ఉంది అని చెప్పేసి. సో, అలాగే ఆఫ్టర్ అంటే తర్వాత. సో, వి విల్ గో టు ద మాల్ ఆఫ్టర్ లంచ్. మేము భోజనం తర్వాత మాల్‌కి వెళ్తామని చెప్పేసి. తరువాత అని చెప్పేసి. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్. సో, నేను సమావేశం తర్వాత మీటింగ్ తర్వాత నేను మీకు కాల్ చేస్తాను అని చెప్పేసి. సో, అలాగే హి అరైవ్డ్ ఆఫ్టర్ ద పార్టీ స్టార్టెడ్. అతను పార్టీ ప్రారంభమైన తర్వాత వచ్చాడు అని చెప్పేసి. సో, అలాగే అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా. హి ఈస్ ఫైటింగ్ అగైనెస్ట్ కరప్షన్. అతను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు అని చెప్పేసి. ద టీమ్ ప్లేడ్ అగైనెస్ట్ స్ట్రాంగ్ అపోనెంట్స్. జట్టు అనేది బలమైన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోరాడింది అని చెప్పేసి. లీన్ ద ల్యాడర్ అగెనెస్ట్ ద ట్రీ. నిచ్చెనను చెట్టుకు వ్యతిరేకంగా వేయమని చెప్పేసి. సో, అలాగే అలాంగ్ అంటే వెంట. వి వాక్డ్ అలాంగ్ ద బీచ్. మేము బీచ్ వెంట నడిచామని చెప్పేసి. ద ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ అలాంగ్ ద రోడ్. రోడ్డు వెంట పక్కన చెట్లు నాటబడ్డారని చెప్పేసి. హీ కేమ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడి వెంట వచ్చాడు అని చెప్పేసి. సో, అలాగే అమాంగ్ అంటే మధ్య. హీ వాజ్ హైడింగ్ అమాంగ్ ద ట్రీస్. సో, అతను చెట్ల మధ్య దాక్కున్నాడని చెప్పేసి. ద మనీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద గ్రూప్. ఆ డబ్బు అనేది గుంపు మధ్య పంచబడింది అని చెప్పేసి. దెర్ ఈస్ ఎ థీఫ్ అమాంగ్ అస్. మన మధ్యలో ఒక దొంగ ఉన్నాడు అని చెప్పేసి. ఎట్ అంటే వద్ద లేదా దగ్గర అని చెప్పేసి. ఐ విల్ మీట్ యూ ఎట్ ద స్టేషన్. నేను నిన్ను స్టేషన్ వద్ద కలుసుకుంటాను. షీ ఈస్ గుడ్ ఎట్ సింగింగ్. ఆమె పాట పాడటంలో మంచి ప్రతిభ కలిగినది అని చెప్పేసి. దే అరైవ్డ్ ఎట్ 8 PM. వారు రాత్రి 8 గంటల వద్ద వచ్చారు అని చెప్పేసి. బిఫోర్ అంటే ముందు. ఇందాక మనం ఆఫ్టర్ అంటే తర్వాత అని చెప్పాం. బిఫోర్ అంటే ముందు అని చెప్పేసి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినటానికి ముందు చేతులు కడుక్కోవడం అని చెప్పేసి. షీ కంప్లీటెడ్ హ్యావ్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్. ఆమె డెడ్ లైన్కి ముందు ఆమె పని పూర్తి చేసింది. ఫినిష్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. రాత్రి భోజనం ముందు నీ హోంవర్క్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. బిహైండ్ అంటే వెనుక.
ద డాగ్ ఈస్ హైడింగ్ బిహైండ్ ద డోర్. కుక్క డోర్ వెనక దాక్కుందని చెప్పేసి. హీ వాజ్ స్టాండింగ్ బిహైండ్ మీ ఇన్ ద క్యూ. అతను క్యూలో నా వెనక నిలబడ్డాడు. దే లెఫ్ట్ ద లగేజ్ బిహైండ్. వారు సామాను వెనక వదిలేశారు. బిలో అంటే క్రింద అని. ద డీటెయిల్స్ ఆర్ మెన్షన్డ్ బిలో ద ఇమేజ్. వివరాలు ఫోటో కింద పేర్కొనబడ్డాయి. హెర్ ర్యాంక్ ఈజ్ బిలో యావరేజ్. ఆమె ర్యాంకు సగటు కంటే క్రింది స్థాయిలో ఉంది. ద రివర్ ఫ్లోస్ బిలో ద బ్రిడ్జ్. నది వంతెన కింద ప్రవహిస్తుంది అని. సో బిసైడ్ అంటే పక్కన. సిట్ బిసైడ్ మీ డ్యూరింగ్ ద మీటింగ్. సమావేశం సమయంలో నా పక్కన కూర్చో. ద ఫోన్ ఈజ్ కెప్ట్ బిసైడ్ ద ల్యాప్టాప్. ల్యాప్టాప్ పక్కన ఫోన్ ఉంచబడింది. హీ పార్క్డ్ ద కార్ బిసైడ్ ద షాప్. అతను షాప్ పక్కన కార్ని పార్క్ చేశాడని చెప్పేసి. బిసైడ్స్ అంటే కాకుండా అదనంగా, అడిషనల్గా అన్నమాట. బిసైడ్ అంటే పక్కనని, బిసైడ్స్ అంటే దానితో పాటు, ఎడిషనల్ అని చెప్పేసి. బిసైడ్స్ ఇంగ్లీష్ హీ నోస్ హిందీ. ఇంగ్లీష్ కాకుండా అతనికి హిందీ కూడా తెలుసు. బిసైడ్స్ స్టడీయింగ్ షీ ఆల్సో వర్క్స్ పార్ట్ టైం. చదువుకి అదనంగా ఆమె పార్ట్ టైం పని చేస్తుంది. బిసైడ్స్ బీయింగ్ టాల్ హీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్. పొడవైన వ్యక్తి కాకుండా అతను బలమైనవాడు కూడా. సో అలాగే బిట్వీన్ అంటే మధ్య. ద ఆర్గ్యుమెంట్ వాజ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. వాదన రెండు స్నేహితులకు మధ్య జరిగింది. షీ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ టూ డ్రెస్సెస్. ఆమె రెండు బట్టల మధ్య ఎంచుకోవాల్సి వచ్చింది. హీ శాట్ బిట్వీన్ హిస్ పేరెంట్స్. సో అతను తన తల్లిదండ్రుల మధ్య కూర్చుని ఉన్నాడు. బై అంటే పక్కన లేదా ద్వారా. ద బుక్ వాజ్ రిటర్న్ బై రత్న. ఈ పుస్తకం రత్న ద్వారా రాయబడింది. ద టాస్క్ వాజ్ కంప్లీటెడ్ బై ద టీమ్. పనిని జట్టు ద్వారా పూర్తి చేయబడిందని చెప్పేసి. ఐ ట్రావెల్ టు వర్క్ బై బస్. నేను పని చేయడానికి బస్సు ద్వారా ప్రయాణించాను అని. డ్యూరింగ్ అంటే సమయంలో. హీ స్టేడ్ అట్ హోమ్ డ్యూరింగ్ ద హాలిడేస్. అతను సెలవుల సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. షీ ఫెల్ ఎస్లీప్ డ్యూరింగ్ ద మూవీ. ఆమె సినిమా సమయంలో నిద్రపోయింది. ద పవర్ వెంట్ అవుట్ డ్యూరింగ్ ద స్టోమ్. తుఫాను సమయంలో పవర్ అనేది పోయిందని చెప్పేసి. ఫర్ అంటే కొరకు. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ బహుమతి నీ కొరకు. హీ బాట్ ఎ న్యూ డ్రెస్ ఫర్ ద పార్టీ. అతను పార్టీ కొరకు కొత్త డ్రెస్ కొన్నాడు. ద మెడిసిన్ ఈజ్ ఫర్ ఫీవర్. ఈ మెడిసిన్ అనేది ఫీవర్ కొరకు అని చెప్పేసి. ఫ్రమ్ అంటే నుండి. ఐ రిసీవ్డ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ మై కజిన్. నేను నా బంధువుల నుండి బహుమతి పొందాను. హీ బారోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. అతను బ్యాంక్ నుండి డబ్బు అప్పు చేశాడు. షీఈస్ రికవరింగ్ ఫ్రమ్ ఎ కోల్డ్. ఆమె జలుబు నుంచి బాగా కోలుకుంటుంది అని. ఇన్ అంటే లో లేదా లోపల అని చెప్పేసి. షీఈస్ ఇన్ ద కిచెన్. ఆమె వంటగదిలో ఉంది. దేర్ ఆర్ యాపిల్స్ ఇన్ ద బాస్కెట్. బాస్కెట్లో యాపిల్స్ ఉన్నాయి. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్. అతను పెయింటింగ్లో ఆసక్తి చూపిస్తున్నాడు. సో నేను ఇప్పటి వరకు ఒక 20 ప్రిపోజిషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ పార్ట్ కూడా మీకు కావాలనుకుంటే పార్ట్ 2 అని చెప్పేసి కమెంట్ చేయండి. రిమైనింగ్ 20 ప్రిపోజిషన్స్ కూడా నేను వేరొక వీడియో అనేది చేస్తాను. మన వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.